హలో గైస్, అందరికీ నమస్తే. నా పేరు యశ్. ఇప్పుడు మనం ఫంకీ ట్రైలర్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అది మన అనుదీప్ అన్న చేసిన కామెడీ టైమింగ్ అనమాట. ట్రైలర్ ఎలా ఉందో ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అది డిస్కస్ చేసుకోవడం ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఫంకీ ట్రైలర్ అయితే చూద్దాం, ఓకేనా? డాక్టర్ మదర్ మన జై కృష్ణ అన్న కామెడీ టైమింగ్ గురించి తెలిసిందాగా మీకు అందరికి. ఓకే, త్రివిక్రమ్ ని కలవనికి పోయిరా మీరు? ఏమన్నారా త్రివిక్రమ్ నా పేరు చెప్తే? ఫస్ట్ టైం వింటున్నా అన్నాడన్న. ఆటో డైరెక్టర్ 4 అని 40 కోట్లు చేశాడు బడ్జెట్. మన ఖైదీ లోహార్ అక్క ఆ కోమల్ గాడితో నేను ₹1 కోటి సినిమా ఫినిష్ చేస్తా. ముగ్గుల దింపనికేనా రా కోటి? ఒక్కసారి ముగ్గుల దింపిన తర్వాత బుగ్గ 10th లో నువ్వు ఫస్ట్ క్లాసా? 10th క్లాస్. ఏమన్నా కామెడీ టైమింగ్ భయ్యా, అసలు మూవీ అంతా, సారీ ట్రైలర్ అంతా. ఇవన్నీ గలీజ్ అనిపిస్తారా? నాకు గలీజ్ అనిపిస్తాయి. ఇట్లా ఓనర్ కి రెంట్ కట్టుడు ఇవన్నీ నిజంగా కామెడీ అంతా చూస్తుంటే అనుదీప్ అనే గుర్తొస్తున్నాయి ఈ ట్రైలర్ లో అంతా. ఎవరైనా విశ్వక్ మాట్లాడినా, మన జయకృష్ణ అని మాట్లాడినా కూడా మొత్తం ట్రైలర్ అంతా అలా అనిపిస్తుంది. సైకిల్ సీను గాడిని పిలవండిరా. నాకు ఎమోషన్స్ లేవారా? అరే ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను నిన్నేం అడిగినా? ఆటో డబ్బులు ఉన్నాయా లేవా అని అడిగిండ్రన్న. దానికి నువ్వేమన్నావురా? 100 ఉన్నాయంటే అందులో 50 ఎట్టా తీసుకుంటావా నా చెప్పు. రేపు మనకి పెళ్ళవుతోంది, మీ అమ్మ నన్ను కోడలు అంటుంది, నాకు గలీజ్ అనిపిస్తుంది. మా డాడీ నిన్ను అల్లుడు అని అంటాడు, అది నీకు గలీజ్ అనిపిస్తుంది. మంచి అనుదీప్ అన్న వచ్చేసి వెళ్ళిపోయాడు. అలాగా మంచి కామెడీ ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది మూవీ అంతా. మొత్తం నవ్వుకోవడమే. మన నాగవంశీ అన్న కూడా ఏంటంటే ట్రైలర్ ఈవెంట్ లో మొత్తం కామెడీ ఉండబోతుందని చెప్పాడు. జయకృష్ణ మళ్ళీ అలా వచ్చేసాడు అన్న. అది కోమల్, నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అడగండి. ఏం లేదు, వద్దులే. ఇది జాతిరత్నాల్లో డైలాగ్ లో ఉంది, అంటే చూద్దాం ఏమవుతుందో. అరే మీరు ఇట్లా సగం సగం చెప్తే మంచిగా ఉండదు చెప్తున్నా. మీరు అడగండి అదేందో. నువ్వు ఏ కర్రీ పాయింట్ లో డబ్బులు ఇవ్వవంటే జాతిరత్నాల్లో ఒక మంచి డైలాగ్ ఉండదు బస్ పార్క్ లో. ఆ డైలాగ్ అనుకున్నా, ఇదే మొత్తం కర్రీ పాయింట్ లో డబ్బులు అని చెప్పి గాలి తీస్తుంది పాపం. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఓవరాల్ ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ February 13th మూవీ అయితే రాబోతుంది. ఓకే, దీంట్లో జయకృష్ణ అన్న, మన విశ్వక్ అన్న, ఖైదీ లోహార్, అనుదీప్ అన్న కూడా కొంచెం ఎంట్రీ ఇచ్చాడు దీంట్లో. లిటరలీ ట్రైలర్ అంతా చెప్పుకోవాలంటే, మాట్లాడుకోవడానికి ట్రైలర్ అంతా నవ్వుకుంటూనే ఉందో. మొత్తం అనుదీప్ అన్న కామెడీ టైమింగ్ చూస్తుంటే మొత్తం అసలు టైమింగ్ అది మామూలు విషయం కాదు. మీ ఈవెంట్లో కానీ దేంట్లో కానీ జాతిరత్నాలు కూడా చూసే ఉంటారు కదా. ప్రిన్స్ మూవీ వచ్చింది, ప్రిన్స్ మూవీలో కూడా కామెడీ మొత్తం బాగానే ఉంటుంది, దీంట్లో కూడా మొత్తం బాగానే ఉంది. ఆ లాస్ట్లో డైలాగ్ ఉంది చూడండి, అసలు మన అడగండి అడగండి అని చెప్పి జాతిరత్నాల్లో డైలాగ్ ఏమైనా పెడతాడేమో అనుకున్నా, కాకపోతే అది కాదు. మొత్తం మన విశ్వక్షేణ అన్నది కొంచెం ఏదో గాలి తీసినట్టు అనిపించింది నాకు కూడా. లిటరలీ ట్రైలర్ అయితే నవ్వుకోవడమే. మన నాగవంశీ అన్న గురించి తెలిసిందేగా, మూవీలో కంటెంట్ ఉంటే మంచి స్ట్రాంగ్గా చెప్తాడు. దీంట్లో ఎలాంటి ఎమోషన్స్ ఏమీ లేవని చెప్పుకొని మొత్తం కామెడీయే, మీరు థియేటర్కి వచ్చి నవ్వుకోండి అని చెప్పి మన నాగవంశీ అయితే ట్రైలర్ ఈవెంట్లో అనౌన్స్ చేశాడు. మరి మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్? కామెంట్లో తెలియపరచండి, ఓకేనా? అండ్ మన విశ్వక్ అన్న యాక్టింగ్ గురించి తెలిసిందేగా, చాలా మూవీస్ యాక్ట్ చేశాడు. ఆ అన్నకి కొంచెం ఎక్కడో కొంచెం డౌన్ఫాల్ అయింది అనిపించింది. కాకపోతే ఈ మూవీతో ఏమైనా కమ్బ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ కొంచెం లిటరల్ కనబడుతున్నాయి, ఎందుకంటే కామెడీ టైమింగ్ కాబట్టి. అండ్ మన ఖైదీ లోహార్ అక్క తెలిసిందేగా, మన ఏ అన్నతో చేసింది, ప్రదీప్ అన్నతో చేసింది. ఏ సినిమాలో? డ్రాగన్ సినిమాలో. ఇప్పుడు ఈ అక్క మన విశ్వక్ అంతా చేయబోతుంది. మూవీ అయితే లిటరల్లీ బాగుండిద్ది అనిపిస్తుంది నాకు కూడా. ఆ ఖైదీ లోహార్ అక్కని చూస్తుంటే లిటరలీ హీరోయినే. స్కిన్ గ్లో కానీ ఏది కానీ ఓకే.
అండ్ అక్క టైమింగ్ కూడా బాగానే, యాక్టింగ్ కూడా బాగానే చేస్తుంది అని అనిపిస్తుంది మూవీలో. చూద్దాం, ఎందుకంటే ట్రైలర్లో కూడా కొంచెం ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా ఆ కామెడీ టైమింగ్ కూడా కొంచెం అలాగే ఫ్లోలో వెళ్ళిపోయింది అక్క కూడా. చూద్దాం మరి మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది, అది కూడా చూద్దాం. అండ్ మన జై కృష్ణ అన్న గురించి అందరికీ తెలిసిందేగా. ఇప్పుడు లిటిల్ హార్ట్స్లో కూడా యాక్ట్ చేశాడు మన జై కృష్ణ అన్న. మన ఎవరు తెలిసిందేగా, కామెడీ టైమింగ్ అది. మన జై కృష్ణ అన్న గురించి దీంట్లో కూడా స్టార్టింగ్లోనే డాక్టర్ గీటర్ అంటూ మన ఆపరేషన్ చేయాలంటూ నాకు రాదని చెప్పి ఒక కామెడీ అయితే చేశాడు. దీంట్లో కూడా ఒక మళ్ళీ సెంటర్లో ఏంటంటే మన హాస్టల్లో ఉండొచ్చనా అని చెప్పి ఒక గాలి అయితే తీశాడు, ఒక మాట అయితే వేసాడు విశ్వక్షేణానికి, అందరినీ పంపించాడు. అది ఒక కామెడీ టైమింగ్ అది. సో చూద్దాం మూవీలో కూడా జయకృష్ణ అన్నది ఎంత రోల్ ఉండబోతుంది, కీ రోల్ ఏమైనా ఉంటుందా, ఉంటే అయితే ఖచ్చితంగా మూవీ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ మధ్యలో అనుదీప్ అన్న ఎంట్రీ ఇచ్చాడు, ఓకేనా, అది గమనించారో లేదు కానీ అనుదీప్ అన్న ఎంట్రీ ఇచ్చాడంటే కామెడీ ఎక్కడో డిసప్పాయింట్ చేయకుండా చేస్తాడు మూవీలో. మూవీ అంతా అలా ఫ్లోలో వెళ్ళిపోద్ది. జాతరత్రాలు చూసుంటే మన ఎవరు నవీన్ పోల్ శెట్టి అన్న వీళ్ళంతా చేసింది కామెడీ టైమింగ్ అంతా జాతిరత్నాల్లో చూసుకుంటే లిటరలీ చాలా బాగుంది. మరి దీంట్లో ఏమన్నా అది కంటిన్యూ అవుతుందా లేదా, ఫ్లాప్ అవుతుందా లేదా, కొంచెం సూపర్ హిట్ అవుతుందా అనేది మనకి వెయిట్ చేయాలి ఫిబ్రవరి 14 వరకు. అండ్ నాగవంశి అన్న గురించి తెలిసిందేగా, అన్న కొంచెం ఈసారి మాటలన్నీ తగ్గించుకొని లిమిట్లో మాట్లాడుతున్నాడు అన్న నాగవంశి అన్న. అండ్ ఆ అన్న గురించి తెలిసిందేగా, వార్ 2లో కొంచెం హైప్ చేశాడు, తర్వాత ఎక్కడికో వెళ్ళాడంట. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కంబ్యాక్ ఇచ్చుకుంటూ మూవీస్ అనేది తీశాడు. మరి దీంట్లో చూద్దాం ఎలా ఉండబోతుందో ఏంటో అనేది. అప్పటి వరకు ఫిబ్రవరి 14 వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే కామెడీయే ఉంటుందని చెప్పి మన నాగవంశి అయినా అయితే చెప్పాడు. సాంగ్స్ అవన్నీ మీరు చూడకపోతే దీంట్లో సాంగ్స్ ఏమీ యాడ్ చేయలేదు, అంతగా సాంగ్స్ ఆల్రెడీ కొన్ని రిలీజ్ చేస్తారు. ఆ సాంగ్స్ ఎలా ఉందో ఏంటన్నది మీరు చూసుకోవాలి, ఓకేనా. సో వీడియోని లాస్ట్ వరకు చూసుంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం. అప్పటి వరకు టాటా సీ యూ, బాయ్.